ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. నేనైతే మొత్తం అయితే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా. మీరైతే మొత్తం వీడియో చూడండి ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో. ఓకే, చాలామంది బర్త్డే వీడియో చేయమని చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే టుమారో మనకు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కూడా ఉంది కాబట్టి ఓకే, వాళ్ళ ఫ్యాన్స్ కూడా అడిగారు. ఇద్దరికి యూస్ అవుతుంది కాబట్టి బర్త్డే వాళ్ళకు కూడా చాలా యూస్ అవుతుంది. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది ఉద్దేశంతో మాత్రమే చేశాను కాబట్టి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి ఎడిటింగ్ అయితే మీకోసం అయితే తీసుకొస్తాను. ఈ వీడియో నచ్చకపోతే డెఫినెట్లీ మనం నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా ట్రై చేద్దాం. మీరు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, నాకు వాచ్ టైం అనేది చాలా తక్కువ వస్తుంది కాబట్టి మీరైతే వీడియో అయితే చూస్తే నాకు కూడా ఐఎమ్ సో హ్యాపీ కాబట్టి వీడియో అయితే చూడండి. ఓకే, ఇప్పుడు నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే చూడండి, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈరోజు నేను మన సెకండ్ ఛానల్లో కూడా అలర్ట్ మోషన్ వీడియో అయితే చేశాను కాబట్టి ఆ వీడియో కూడా మీరు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, చాలా బాగా అయితే ఉంటుంది. డెఫినెట్ అయితే ఆ వీడియో అయితే చూడండి. మీకు సెకండ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్లో ఏదైతే మనకు డైలాగ్తో పాటు ఒక మ్యూజిక్ చూశారో సాంగ్, దాని బీట్ మార్క్ నేను ఏదైతే బీట్ మార్క్ చేసిందో డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి అదైతే మీ యొక్క యాప్లో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ప్రీసెట్ కానీ XML కానీ ఏదో ఒకటి యూస్ చేయండి. ఓకే, ఇంపోర్ట్ చేయగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు బీట్ మార్క్ బై ఆర్సేప్ క్రియేషన్ బర్త్డే అని ఉంటుంది. నేను ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్లో ఏదైతే లిరిక్స్ చూశారో దాన్ని నేనైతే ఆల్రెడీ పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీ యానిమేషన్ కూడా టోటల్ అయితే పెట్టాను. ఇంకోటి ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో ఈ ఫాంట్ లింక్ అయితే ఇస్తాను, లేకపోతే మీకు నచ్చిన ఫాంట్ అయినా యూస్ చేయండి. ఓకే, మీకు ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఈ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్పాలి మీకు. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ మీరైతే 10 సెకండ్ దగ్గర వచ్చాయి. ఇక్కడ చూడండి, మనకు కరెక్ట్ 10 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే ఒక టెక్స్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకైతే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక మెగాస్టార్ అని పెట్టాను. ఇక్కడ మీరైతే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. మీరు వేరే వాళ్ళ బర్త్డే చేసుకోవాలని అనిపిస్తే మీకు డిస్క్రిప్షన్లో సేమ్ సైజ్లో మీకైతే హ్యాపీ బర్త్డే అని ఇచ్చాను. ఓకే, దాని కింద మీ ఎవరైతే బర్త్డే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే పెట్టుకుంటే మీకైతే రీప్లేస్ అయితే అవుతుంది. ఈ ఫోటో మీరైతే ఇక్కడ మనకు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఇక్కడైతే మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఇచ్చానో PNG అదైతే రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూడండి, మనకు 13 సెకండ్ 8 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా టుమారో మనకు మెగాస్టార్ బర్త్డే ఉంది కాబట్టి ఆయన ఫోటోనే యూస్ చేస్తున్నా. ఓకే, లేకపోతే మీ ఫోటో అయితే యూస్ చేయండి. ఓకే, ఎవరైతే బర్త్డే ఉంటుందో ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అన్నీ యాడ్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఎందుకు కూడా టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడం కాబట్టి నేను ఫొటోస్ అన్నీ యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇకైతే చూడండి, నేనైతే ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాను కాబట్టి మీరైతే పైన బీట్ మార్క్ చూసుకోండి. మీరు కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది కాబట్టి పైన బీట్ మార్క్ చూసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఫోటో మాత్రం మనకు స్క్రీన్ మొత్తం వచ్చేలాగైతే జూమ్ చేసుకోండి. ఓకేనా, చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు మీరైతే మంచిగా అయితే జూమ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఓకే, మనకు బ్యాక్ సైడ్లో ఏదైతే బ్లాక్ కలర్ ఉందో మనకు అసలు కనిపిస్తలేదు కాబట్టి అలాగైతే జూమ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఒక ఫోటోకి అయితే ఒక మంచి 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి అవి అయితే యాడ్ చేసుకుందాం. మీరు ఏ ఫోటోకి ఏది యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది అనేది నేను చెప్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇక్కడైతే బ్యాక్ వచ్చేయండి. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక సేక్ ఎఫెక్ట్ అని ప్రీసెట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి అదైతే మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి మీకు అలర్ట్ మోషన్ యాప్లో. ఓకే, ఇంపోర్ట్ చేయగానే మనకైతే ఇక్కడైతే సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు 2 ఫొటోస్ అయితే ఉన్నాయి. ఈ 2 ఫొటోస్కి డిఫరెంట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరైతే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 13 సెకండ్ దగ్గర వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఫొటోస్ ఎక్కడి నుంచి అయితే మనకు వస్తున్నాయో ఇక్కడ చూడండి, మనకు 13 సెకండ్ దగ్గర మనకు స్టార్టింగ్లో మనకు 6 ఫొటోస్ ఉంటాయి. ఓకే, ఈ 6 ఫొటోస్కి మనకు చాలా షార్ట్ ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ 6 ఫొటోస్కి మీరైతే ఈ ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోవాలి. ఓకే, ఓన్లీ 6 ఫొటోకి మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ చూడండి అయితే 6 ఫొటోస్కి అయితే అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా 6 ఫొటోస్కి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, ఓన్లీ 6 ఫొటోస్కి మాత్రమే స్టార్టింగ్లో 6 ఫొటోస్కి. ఓకే,
ఇలాగైతే అప్లై చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు అదైతే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు లాస్ట్లో ఇంకో ఫోటో ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకు చాలా బాగా అయితే ఉంటుంది ఎఫెక్ట్ కాబట్టి ఇది కూడా మీరైతే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు కింద ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. ఓకే, ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు ఏదైతే మీరైతే ఇక్కడ మనకు 14 సెకండ్స్ 7 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి అయితే 14 సెకండ్స్ 7 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి మనకు లాస్ట్ వరకు అయితే ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ అన్ని ఫొటోస్కి మాత్రం మీరైతే ఈ ఒకటే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, దీనికోసం ఇక్కడ మనకు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫేస్ట్. ఓకే, ఇక్కడ చూడండి అయితే ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ మనకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే అప్లై చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, అప్లై అయితే చేసుకొని మీరైతే ఈజీగా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరైతే టోటల్ అప్లై చేసిన తర్వాత నేను కూడా అప్లై చేసి మీకైతే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇకైతే చూడండి నేనైతే లాస్ట్ అయితే ఫొటోస్ అన్నీ యాడ్ అయితే చేసుకున్నాను కాబట్టి మీరు కూడా ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకోండి ఫోటోకి ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో వచ్చేద్దాం. ఓకే, స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. పైన ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఒక ఫైల్ టెంప్లెట్ అనేది ఇస్తాను కాబట్టి చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ టెంప్లెట్ అయితే మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ టెంప్లెట్ మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ మనకు బెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు టోటల్ ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఈ ఫైర్ ఎఫెక్ట్ కూడా మనకు చాలా సూపర్గా అయితే సెట్ అవుతుంది. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.